హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలుగు స్టేట్ లో ఎక్కువ గ్రాస్ ని కలెక్ట్ చేసిన టాప్ 10 మూవీస్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 10 సరిలేరు నీకెవరో. జనవరి 11, 2020లో రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 260 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీ ఓన్లీ మన తెలుగు స్టేట్స్ లో 177 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి టాప్ 10 ప్లేస్ లో నిలిచింది. నెంబర్ 9 సంక్రాంతికి వస్తున్నాం. 2025 సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవే గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 మూవీస్ లో సంక్రాంతి విన్నర్ గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం మూవీ. అసలు ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతేకాదు ఈ మూవీ కొన్ని ఏరియాస్ లో అయితే బాహుబలి 2 అండ్ RRR రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసింది. దానితో పాటు రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో కూడా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేని ప్రాఫిట్స్ ని తీసుకొచ్చింది. వరల్డ్ వైడ్ గా 300 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ మూవీ ఓన్లీ మన తెలుగు స్టేట్స్ లోనే 186 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి రీజనల్ మూవీస్ పరంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నెంబర్ 8 వాల్తేరు వీరయ్య. 2023 సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ రోజు కొన్ని ఏరియాస్ లో పాజిటివ్ టాక్ ని, మరికొన్ని ఏరియాస్ లో నెగిటివ్ టాక్ ని తెచ్చుకున్నా కూడా ఫైనల్ రన్ లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 230 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 185 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి టాప్ 8th ప్లేస్ లో నిలిచింది. నెంబర్ 7 అలవైకుంఠపురంలో. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా వంటి ఫ్లాప్ మూవీ తర్వాత మూడవసారి త్రివిక్రమ్ అండ్ బన్నీ కాంబోలో వచ్చిన ఈ మూవీ 2020 సంక్రాంతికి రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 260 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే ఓన్లీ మన తెలుగు స్టేట్స్ నుంచే 203 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నెంబర్ 6 సలార్. ప్రభాస్ వరుస ఫ్లాప్స్ మూవీస్ తర్వాత ఈ మూవీతో బెస్ట్ కంబ్యాక్ ని ఇచ్చారు. 2023 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 700 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే అందులో 234 కోట్ల గ్రాస్ ని మన తెలుగు స్టేట్స్ నుంచే కలెక్ట్ చేసింది. నెంబర్ 5 దేవరా. నిజం చెప్పాలంటే ఈ మూవీ రిలీజ్ కి ముందు ఈ మూవీపై చాలా నెగిటివిటీ ఉంది. ఒక హీరో రాజమౌళితో మూవీ చేస్తే ఆ హీరో నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. దేవరా మూవీకి ముందు కొరటాల చేసిన మూవీ డిజాస్టర్. దానితో చాలా మంది ఈ మూవీ ఫ్లాప్ అవుతుంది అనుకున్నారు. అయితే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 500 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ నుంచి 237 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. నెంబర్ 4 కల్కి 2898 AD. మన ఇండియాలో టాప్ 10 హై బడ్జెట్ మూవీస్ ని తీసుకుంటే అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది కల్కి మూవీ. 600 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేస్తే ఓన్లీ మన తెలుగు స్టేట్స్ నుంచే 296 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. నెంబర్ 3 బాహుబలి 2. 2017లో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి వరల్డ్ వైడ్ గా 1810 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 330 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి 2022లో RRR మూవీ రిలీజ్ అయ్యే వరకు కూడా 5 ఏళ్ల పాటు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నెంబర్ 2 పుష్ప 2. కేవలం మన తెలుగులోనే కాదు మన ఇండియాలోనే మోస్ట్ హైప్డ్ మూవీ ఇది. 2024 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ హిందీలో 800 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసి బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి వరల్డ్ వైడ్ గా 1870 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 346 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. నెంబర్ 1 RRR. 2017లో బాహుబలి మూవీతో రాజమౌళి గారు ఇండస్ట్రీ హిట్ కొడితే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అంటే 2022లో బాహుబలి 2 కలెక్షన్స్ ని మన తెలుగులో క్రాస్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది RRR మూవీ. 2022లో రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 1300 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే ఓన్లీ మన తెలుగు స్టేట్స్ నుంచే 415 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి 2022 నుంచి ఇప్పటి వరకు మన తెలుగులో ఇండస్ట్రీ హిట్ గా కొనసాగుతుంది.